ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మన్యం మొత్తం కూడా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా 23 మంది నివసించేటటువంటి ఒక ప్రాంతానికి వాళ్ళు ఇది 2024 సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ లేదనమాట. మొట్టమొదటిసారి అక్కడ ఎలక్ట్రిసిటీ తెప్పించారు. కేవలం 23 ఇళ్లకు మరి 23 కుటుంబ సభ్యులు అక్కడ ఉండేటటువంటి ప్రజలకి 23 మంది కేవలం. అది కుటుంబాల లేదనేది నాకు నెంబర్ అనేది కొంచెం డౌట్గా ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఒక 23 మెంబర్స్ 23 హౌసెస్ ఏదైనప్పటికీ కూడా ఆ ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక రోడ్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి పని, ఈ ఏదైతే మన ఎలక్ట్రిసిటీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీని వాళ్ళ లైఫ్లో మొట్టమొదటిసారి చూశారంటే వాళ్ళ గ్రామంలో ఆ విధంగా కూడా చేసినాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అటు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ముఖ్యంగా 6 జిల్లాలకు సంబంధించి ఈ